హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచి గురించి ప్రత్యక్ష పురాణం అనే కథను వినేద్దామండి. రాయలవారు పరిపాలిస్తున్న రోజులవి. సింహపురి పట్టణంలో ఒక వేశ్య ఉండేది. ఆమె బహుభాషలు తెలిసిన జాన. ప్రత్యేకించి సంస్కృతాంధ్ర భాషలలో దిట్ట. పైగా దైవభక్తి కలిగిన స్త్రీ. సంగీత సాహిత్యాలంటే ఆమె చెవి కోసుకునేది. తరచుగా కవి పండితులను తన ఇంటికి ఆహ్వానించి వారితో గోష్ఠులు, తర్క వితర్క వాదనలు జరిపేది. కాని వారితో ఏకీభవించేది కాదు. ప్రత్యక్ష పురాణమన్నా ఆమెకు ప్రీతి. కాని గర్విష్ఠిది. కవి పండితులెవరూ ఆమెను మెప్పించలేకపోయేవారు. ఒకరోజు ఆమె తనకు ప్రత్యక్ష పురాణం చెప్పి మెప్పు కలిగించిన వారికి తగిన బహుమతులు ఇచ్చి సత్కరిస్తానని చాటింపు వేసింది. ఆ ప్రకటన విజయనగరంలో ఉన్న తెనాలి రామకృష్ణ కవికి తెలిసింది. వేశ్య అహంకారి అని, ఏ ఒక్క పండితుడు ఆమెకు పురాణం చెప్పి ప్రీతి కలిగించలేడని తెలిసింది. ఇక చెప్పాలా మన తెనాలి రామకృష్ణుని ఉత్సాహం? ఓడిస్తే అటువంటి పొగరబోతు జాననే ఓడించాలి. తరతరాలు చెప్పుకునే రీతిలో ఆమెకు ప్రత్యక్ష పురాణం వినిపించి తన కళ్ళకు కమ్ముకున్న గర్వం అనే పొరను వెంటనే తొలగించి నా ప్రజ్ఞా పాఠవాలతో ఆమెను మెప్పిస్తాను అని మనసులో అనుకుని ఎంతో ఆనందంతో సింహపురి వెళ్లడానికి శ్రీకృష్ణదేవరాయల అనుజ్ఞ కోరాడు. రాయలవారు సరేనని మంది మార్బలంతో సింహపురికి రామకృష్ణుని పంపించారు. తెనాలి రామకృష్ణుడు సింహపురి చేరుకున్నాడు. సింహపురి అంటే ప్రస్తుతం నెల్లూరు పట్టణం. అక్కడకు వెళ్లి తన రాకను ఆ వేశ్యకు తెలియపరిచాడు. వేశ్య మహదానంద భర్తురాలైంది. కవివరేణ్యులు పురాణం చెప్పగలరా అనుకుంది. భువన విజయం నుండి వచ్చిన తెనాలి రామకృష్ణుని పురాణంలో తప్పు ఎంచి నీవేమి చెప్పగలవు పురాణం అని తీసిపారేస్తే తన ఖ్యాతి ఇంకా దశదిశలా వ్యాపించగలదని ఆమె ఉబలాట పడింది. ఆ రాత్రికే ఆమె ప్రత్యక్ష పురాణానికి ఏర్పాట్లు చేయించింది. మన వికట కవి తెనాలి రామకృష్ణుడు వేదిక మీదకు వచ్చి ఆసీనుడయ్యాడు. వేశ్య రామకృష్ణుని క్రీగంట చూస్తూ మీలో సత్తా ఉంటే వాల్మీకి రామాయణంలోని సుందరాకాండ ఘట్టాన్ని కనుల కెంపుక వీనుల సొంపుగా ప్రత్యక్ష పురాణంలో చెప్పండి అని గర్వంతో అంటూ ఎదురుగా ఆసీనురాలయ్యింది. తెనాలి రామకృష్ణుడు మనసులో సీతారామ లక్ష్మణులకు ప్రార్థన చేసి పురాణం మొదలుపెట్టాడు. ఆంజనేయుడు సముద్రం దాటి వెళ్లటానికి ఈ విధంగా ప్రయత్నం చేసినాడని చెప్పి వేదిక నుంచి ఆమె పడక గదిలోకి లంఘించాడు. అడ్డు వచ్చిన మైనాక పర్వతాన్ని ఈ విధంగా స్పృశించాడని ఆమె పందిరికోళ్ల మంచాన్ని తిరగవేశాడు. సముద్రాన్ని ఆంజనేయుడు ఇట్లా దాటాడని పిచ్చిగంతులు వేస్తూ అక్కడున్న ఒక మంచం నుండి మరొక మంచం మీదకు దూకి మంచాలను విరగ్గొట్టాడు. వేశ్య బెంబేలెత్తింది. బాబోయ్ ఇదేమి పురాణం అంటూ ఆపమని గోల చేసింది. మన కవిగారు ఆమె మాటలు తనకు వినిపించినట్లే ఆంజనేయుడు లంకలో ప్రవేశించి లంకినిని ఇట్లా చావబాదాడని వేశ్యను మోదటం ప్రారంభించాడు. వేశ్య ఠారెత్తిపోయింది. అంతటితో వికట కవి సరిపెట్టలేదు. లంకా దహనం ఈ విధంగా ఆంజనేయుడు చేశాడని ఆమె కొంపకు నిప్పండించాడు. ఇల్లు తగలబడిపోతూ ఉంది. ఆమెకు మతిపోయినంత పనైంది. వెంటనే తేరుకొని వీధిలోకి వచ్చి లబోదిబోమంటూ గోల చేసింది. చుట్టుపక్కల వారు వచ్చి రామకృష్ణుని తోడ్కొని నగరాధికారులకు అప్పజెప్పారు. రామకృష్ణుడు అధికారులతో ఇందు నా తప్పేమీ లేదు, ప్రత్యక్ష పురాణం చెప్పమని ఆమె కోరింది. అందుకే నేను ప్రత్యక్షంగా చేసి చూపించి పురాణం చెప్పాను. నా నేరమేమీ లేదు, ఆమె కోరిన ప్రకారం చేశాను అని సమాధానం ఇచ్చాడు. అధికారులకు ముందుగా వేశ్య పొగరు తెలిసి ఉండటం వలన ఫిర్యాదు చేసిన ఆమెతో నీవు ధనమదంతో గర్వించి ఉన్నావు. యుక్తాయుక్త విచక్షణ లేక గొప్ప గొప్ప విద్వాంసులను, పాండిత్యంలో ఆరితేరిన కవి పండితులను నీ మాటలతో చేష్టలతో వారి మనస్సు నొచ్చుకునేలాగా ప్రవర్తించావు. సంస్కృతాంధ్ర భాషలలో నీవు మాత్రమే దిట్ట అనుకుని గర్వంతో అందరినీ చులకనగా చూశావు. ఇదిగో ఇప్పుడిలా ప్రత్యక్ష పురాణం కోరావు. నీకు తగిన శాస్తి జరిగింది. బుద్ధి కలిగి మెలుగు అని చివాట్లు పెట్టి ఆమెను పంపించేశారు. మంచి పని చేశావు అని రామకృష్ణుని ప్రశంసించి సాగనంపారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.